అందరికీ శుభోదయం. మనము మనకు దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా. అప్పటి తర్వాత ఇంతకు ముందు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము, 5th లెసన్ బిట్స్ నేర్చుకున్నాం. ఇది 5th లెసన్ బిట్స్ రాసుకోవడం జరిగింది. భాషాంశాలు మరియు పదజాలం బిట్స్ రాసుకోవడం జరిగింది. మనం ఈ రోజు చెప్పుకోబోయే పాఠం పేరు ఏంటిది? ప్రేరణ. ఏంటిది? ప్రేరణ. మరి ప్రేరణ అంటే ఏంటిది నాన్న? ప్రేరణ మనము ఎవరికైనా ప్రేరణగా ఉండడం, అంటే ప్రేరణగా ఉండడం, మనల్ని ప్రేరణగా తీసుకోవడం. ఆ విధంగా ఇది ఏంటిది మనకు పాఠం ప్రేరణ. చూడండి నాన్న, ఎవరు రాశారు మరి? ఇది ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరు రాశారు మరి? ఏపీజే అబ్దుల్ కలాం. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు నాన్న, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. చదవండి, ఆలోచించండి, చెప్పండి. చదవండి, ఆలోచించి చెప్పండి. చూడండి, ప్రజ్ఞ చాలా తెలివి గలది. ఇది ప్రజ్ఞ అనే ఒక అమ్మాయి చాలా తెలివి కలది, చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ఆమెకట శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ఆమెకు నేను ఎలానైనా గానీ నేను ఒక శాస్త్రవేత్తను కావాలనే కోరిక ఆమెకు ఉన్నది. చూడండి, మనం కూడా ఏం చేస్తాము, చిన్నప్పటి నుంచి మనం ఏదైనా సాధించాలని అనుకుంటేనే మనం పెద్ద అయిన తర్వాత సాధించగలం. నేను ఇదేం సాధించలేను, నాకేం రాదు అని అనుకున్నాం అనుకోండి, మనకు కూడా రాదు. కానీ మనకు చిన్నప్పటి నుంచి నేను ఇది కావాలి అది కావాలని మన మనసులో ఎప్పటికీ అనుకుంటూనే ఉండాలి. అనుకుంటున్నప్పుడు మనము దాన్ని ప్రేరణగా తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. ప్రతి దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. ఏదాన్నైనా సరే ఆమెది తీక్షణంగా పరిశీలిస్తుందట. దేన్నైనా, ఏ విషయంలోనైనా గానీ తీక్షణంగా పరిశీలిస్తుందట. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకున్నది. విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకున్నది. అంటే తను చదువుకున్న రోజుల్లో ఏం చేసిందట, కొన్ని బహుమతులు కూడా తీసుకోవడం, క్లాస్ ఫస్ట్ రావడము, ఇలాంటి కొన్ని ఏంటిది సైన్స్ ఫేర్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, అందులో పాల్గొని ఆమె బహుమతులు తీసుకోవడం కూడా జరిగింది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. మరి మీకు ఏం కావాలని కోరికున్నది? శాస్త్రవేత్త కావాలని కోరికున్నది కదా నాన్న. కాబట్టి ఎక్కువగా ఏంటిది, శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను ఎప్పుడు కూడా చదువుతూనే ఉండేదట. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను పెద్దలను సంప్రదిస్తుంది. సందేహ నివృత్తికై ఏంటిది, ఆమెకు ఏదైనా ఒక విషయంలో సందేహం వచ్చిందనుకోండి, ఇదేంటి ఇది ఆమెకు అర్థం కాలేదనుకోండి, ఆమెకు తెలియలేదనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళనట, ఉపాధ్యాయులను మరియు పెద్దవారిని కూడా అడిగి తెలుసుకునేదట. చూడండి, మనం కూడా చదువుతూ ఉంటాం, మనం పాఠం చదువుతూ ఉంటాం. పాఠంలో ఏంటిది, కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తుంటాయి. డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే మనం అడగాలి. మనకు వెంటనే అడిగితేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. మరి అడగకుండా అలానే ఉంటే ఏమవుతుంది, ఆ విషయం అనేది తెలుస్తుందా? తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు ఏది అర్థం కాకుండా గానీ టీచర్లను గాని, ఇంకా మీకు మీ అమ్మా నాన్నలు గాని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకోవాలి. నాకు ఇది రాదు, ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అనకూడదు. కాబట్టి ఈమె కూడా ఏదైనా సందేహం వస్తే మాత్రం అందరినీ అడిగే, ఉపాధ్యాయులను పెద్దలను సంప్రదించినట్టే అడిగేదన్నట్టు. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్లి కలుసుకున్నది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికట ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్లి కలుసుకున్నది. మరి ఈమెకు శాస్త్రవేత్త కావాలని కోరుకున్నది కదా, కాబట్టి వాళ్ళ ఊరికి వచ్చారట. విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళ గ్రామానికి ఒక శాస్త్రవేత్త వచ్చాడట. అతన్ని కలవడానికి వెళ్ళింది. చూడండి, మనకి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు నాన్న, మనం జవాబులు చెప్పాలి. చూడండి, ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది? మరి ప్రజ్ఞ అక్కడికి వెళ్ళింది కదా, వాళ్ళ గ్రామానికి వచ్చాడు కదా శాస్త్రవేత్త. మరి అతన్ని ఏమడిగి ఉండొచ్చు చెప్పండి మీరు? ఏమడిగి ఉండొచ్చు? మరి శాస్త్రవేత్త కావడానికి ఎలాంటి చదువులు చదవాలి, ఎలా చేయాలి, ఏ
పరిశోధన ఏ విధంగా చేయాలి అని అడిగి ఉండవచ్చు. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? మరి శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? మరి అతను ఏం చెప్పి ఉంటాడు? అతను కూడా ఏంటిది ఈ శాస్త్రవేత్త, ఆమెకు ఏంటిది శాస్త్రవేత్త కావాలని కోరిక ఉంది కదా, దానికి తగినటువంటి విషయాలను అతను చెప్పి ఉంటాడు. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు? చూడండి, మంచి ప్రశ్న. ఏంటిదన్నా మరి ప్రజ్ఞ ఏం కావాలని కోరుకుంటుంది? ఒక శాస్త్రవేత్త కావాలనుకుంటుంది. అంటే దేన్నైనా కనుగొనాలి, దేన్నైనా కనుగొని దాని మీద పరిశోధన చేయాలి. ఈమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది కదా. మరి మీరు కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారు? మరి మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీకు తెలుసు, అవునా కదా? ఇప్పటి నుంచే మీరు ఏదైతే కావాలనుకుంటారో దానికోసం మీరు ఇప్పటి నుంచి కృషి చేస్తూనే ఉండాలి. చూడండి, పాఠం ఉద్దేశం. పాఠం ఉద్దేశం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. చూడండి, విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. చూడండి ఏంటిది మరి ఏపీజే అబ్దుల్ కలాం ఒక సామాన్యమైన కుటుంబం. చూడండి, మనం చూస్తున్నప్పుడైతే మాత్రం చాలా మంది నాయకులు కావచ్చు, మహనీయులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు కదా, సామాన్య కుటుంబం నుంచే వస్తున్నారు. బాగా ధనిక కుటుంబం నుంచి కొంతమంది ఉన్నారనుకోండి, ఎక్కువ మంది కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏంటిది కష్టపడి చదివి వాళ్ళు గొప్ప పేరును తెచ్చుకుంటున్నారు. చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఏంటిది సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణిస్తుంది. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అబ్దుల్ కలాం ను మనం ప్రేరణగా తీసుకోవాలి. అతను ఏ విధంగా కష్టపడ్డాడు, ఎలా చదువుకున్నాడు, ఏ విధంగా ఎదిగాడు అనే విషయాన్ని మనం కూడా చూడాలి. ఈ పాఠంలో ఏ విధంగా ఉందో చూసి మనం కూడా అదే మార్గంలో మీరు వెళ్ళడానికి, విద్యార్థులు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. మరి ఈ పాఠం చదివితే నేను కూడా ఏంటిది అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆ విధంగా తీసుకొని ప్రేరణగా తీసుకొని నేను దేనినైనా సాధించగలను అనే తపన మనలో ఉండాలి. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. భావి భారత పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు ఉంది కదన్నా. అదే విధంగా భావి తరాలకు ఎన్నో విషయాలను గొప్ప గొప్ప మహనీయులు మనకు చెప్తూ ఉన్నారు. దాన్ని మనము అనుసరించి వాళ్ళ అడుగుజాడలలో నడుస్తూ మనం దేనినైనా సాధించవచ్చును. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. మరి ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఆత్మకథ తన గురించి తాను ఏంటిది తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఆత్మకథ అని అంటారు నాన్న. ఏంటిది తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఆత్మకథ అని అంటారు. ఈ పాఠం మరి ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఇదేంటిది ఈ పాఠం? ఏ పాఠం? ప్రేరణ. దేనికి చెందినది? ఆత్మకథ ప్రక్రియకు చెందినది. చూడండి, ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. చూడండి, ఒక వ్యక్తి తన జీవిత విశేషాలు అంటే తన జీవితంలో జరిగినటువంటి అన్ని విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే తను ఏంటిది ఒక పుస్తక రూపంలో రాయడం జరిగింది. గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ అవుతుంది.
జరుగుతుంది. ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఆత్మకథని ఏమంటారు? స్వీయ అంటే తన యొక్క చరిత్ర, స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. ఇందులో ఏంటిది? సమకాలీనటువంటి విషయాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. చూడండి, సమకాలీన విషయాలు, అన్ని విషయాలు వస్తాయి ఇందులో. ఏంటిది? అన్ని విషయాలు కూడా ఇందులో రావడం జరుగుతుంది. రచయిత అనుభవాలే కాక అంటే ఎవరి గురించి అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళ గురించే కాకుండా ఏంటిది? ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. మరియు చూడండి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా తెలుస్తాయి. అంటే ఆ కాలంలో ఏ విధంగా ఉన్నది, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సాంఘిక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని కూడా ఇందులోకి వస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. మరి ఇవేం చేస్తాయి? ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. అంటే ఈ కాలంలో ఈ విధంగా చేశారు. మనం కూడా పూర్వకాలంలో ఏంటిదన్నా రాజులు ఉన్నారు కదా, మరి రాజులు ఏ విధంగా పరిపాలించారు, ఆ విధంగానే ఇప్పుడు కూడా పరిపాలిస్తూనే ఉన్నారు. అంటే వారి యొక్క అడుగుజాడల్లో నడవడం అనేది జరుగుతుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇదేంటిది? ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. చూడండి, ఏమంటారు? అధములు, మధ్యములు, ఉత్తములు. మనకి ఈ ముగ్గురు ఉన్నారు. మనం ఇంతకుముందు పాఠంలో నేర్చుకున్నాం. అంటే ఈ మూడు వర్గాల వారు ఉంటారు. అధములు, మధ్యములు, ఉత్తములు. చూడండి, అధములు అంటే అసలు వాళ్ళు ఎవరు చెప్పినా గానీ వినరు. అసలు ఎంత చెప్పినా గానీ వినరు. మధ్యములు, మధ్యములు ఏం చేస్తారు? ఎవరైనా చెప్తే ఇది ఈ విధంగా వెళ్ళొద్దు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు? చెప్తే చేస్తాం, చెప్తే చేస్తారు. కానీ ఉత్తములు ఏం చేస్తారు? వాళ్ళు మంచి మార్గంలో ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇది వీళ్ళు ఏది చేసినా గానీ ఆలోచించి చేయడం అనేది జరుగుతుంది. చూడండి నాన్న, ఈ పాఠ్యభాగం డాక్టర్ పూర్తి పేరు నాన్న ఏంటిది? ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు ఏంటిది? అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. చూడండి, ఇతను ఏంటిది? పూర్తి పేరు అందరికీ వచ్చి ఉండాలి. అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఇతనట అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. విజేత ఆత్మకథలోనిది. చూడండి నాన్న, రచయిత పరిచయం. మరి మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాము? ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలుసుకుంటున్నాము. చూడండి, అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఇతని పూర్తి పేరు అందరికీ కూడా రావాలి నన్ను. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. ఇతనేంటిది? రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఆ జాతికి అందించాడు. చూడండి నన్ను, ఏంటిది? ఇతను ఎక్కడ పుట్టాడు? తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇతను ఇంజనీర్ గా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. చూడండి, మనకు ఫస్ట్ ఏంటిది? పట్టుదల ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారు?
మధ్యలో ఏంటిది చదువు విషయంలోనే కావచ్చు, ఇంకేదైనా పని విషయంలోనే కావచ్చు. మధ్యలో కొంచెం కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంటారు, అమ్మో నేను ఇంత కష్టపడను. మనం చూడండి, ఏ పని చేసినా కష్టపడితేనే మనకు ఫలితం ఉంటుంది, కష్టపడండి మాత్రం ఫలితం అస్సలు ఉండదు. కానీ కష్టపడితేనే ఫలితము ఉంటుంది. మన కష్టం వచ్చిందని ఏం చేసాం, మధ్యలో వదిలేస్తే అది మనకు పట్టుదల లేనట్టు. కానీ ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టమైన పనిని మనం ఇష్టంగా ఏం చేయాలి, చేయాలి. మనం ఇష్టంగా సాధించాలి. కష్టం అని వదిలిపెట్టకూడదు. దాన్ని ఇష్టం చేసుకొని మనం ఏం చేయాలి, ఆ పనిని మనం సాధించాలి. అందులోనే, ఆ ఇష్టంలోనే మనకు కష్టం అనేది ఉండదు. పట్టుదల, క్రమశిక్షణ. చూడండి నాన్న, ప్రత్యేకించి విద్యార్థులకు చిన్నతనంలోనే ఏంటిది, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మనం ఎక్కడ వెళ్ళినా, మన స్కూల్లో ఉన్నా, మనం ఇతర దేశాలకు వెళ్ళినా, మీరు చిన్న పిల్లలు కదా నాన్న, వేరే ఊళ్ళకు వెళ్ళినా, ఎక్కడ ఏది ఉన్నా కానీ మనకు క్రమశిక్షణ అనేది ఉండాలి. మన క్రమశిక్షణ లేని విద్య వృధా. ఏంటిది, క్రమశిక్షణ లేని విద్య వృధా. మనం మన స్కూల్లో కూడా ఊరికే చెప్తూనే ఉంటాం, డిసిప్లిన్ అని చెప్తూనే ఉంటాం. కానీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళ దగ్గరనే మనకు చదువు అనేది మంచిగా ఉంటుంది. అవునా కదా? మనం క్రమశిక్షణతో ఉన్నటువంటి చదువును మనం అభ్యసించాలి. క్రమశిక్షణ లేని చదువు అది ఎంత చదివినా గానీ వ్యర్థమే. మనకు చదువు బాగా వస్తుంది కానీ ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి పనులు చేయాలి, ఎక్కడ ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు మనకు తెలియకపోతే మాత్రం మనము ఎంత చదివినా గానీ వ్యర్థమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులకు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఉండాలి. నన్ను జ్ఞాన జిజ్ఞాసతో అంటే పట్టుదలతో, ఏంటిది, ఎక్కువ చదవాలనే కోరికతోటి అతను ఫస్ట్ ఇంజనీర్ గా పనిచేశాడట. ఇంజనీర్ గా మరియు శాస్త్రవేత్తగా, మన భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఇతను ఏంటిది, పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. ఏంటిది, పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. ఇతను ఇంకా వేరే రచనలు కూడా చేయడము జరిగింది. చూడండి నాన్న, ఇతను జీవితకాలం 15/10/1931 నుండి 27/7/2015లో మరణించడం జరిగింది. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. మరి శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు, అంటే శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఇతనికట పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇది పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మవిభూషణ్. పద్మభూషణ్ అంటే అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఏంటిది, పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో పాటు అత్యున్నత పురస్కారం ఏంటిదన్నా భారత రత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. మన యొక్క భారత ప్రభుత్వం అతను చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడము జరిగింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. చూడండి, మన దేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా ఏంటిది, విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించడము జరిగింది. చూడండి ఎన్ని సేవలు చేశాడో. కాబట్టి మనము అతను ఇప్పటికి కూడా ఎలా ఉన్నాడు, మరి చిరస్మరణీయుడుగానే ఉన్నాడు. ఎవరు మరి, ఏపీజే అబ్దుల్ కలాం. చూడండి నాన్న, ప్రవేశిక. మనము పాఠంలోకి వెళ్లే ముందు ప్రవేశిక గురించి చూద్దాం. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఇంతకు ముందే చెప్పాను, చాలా మంది కూడా
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను కష్టాలను ఎదుర్కొన్నాడు. బాల్యంలో అనేక ఇబ్బందులను కష్టాలను ఎన్నో కష్టాలను ఇతను అనుభవించాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసం, చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇది ఎంత అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, తన యొక్క పట్టుదల క్రమశిక్షణతో కూడినటువంటి దానితోటి ఇతను తన యొక్క ఆత్మవిశ్వాసంతో ముందుకు విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. అతనికి బలమైన కోరిక. చూడండి, నేను ఏం చేస్తారు కొంతమంది ముందే అనుకుంటా, నేను ఈ రంగంలోనికి వెళ్ళాలి, ఇదే రంగంలోని ఉండాలి అని ఏమనుకుంటారు. అప్పటి నుంచి వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటారు. ఆ లక్ష్య మార్గంలోనే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. అదే లక్ష్యాన్ని చేరాలని కలలు కన్నాడు. చూడండి, కొంతమంది కలలు కంటూ ఉంటారు కానీ అవి నిజం అవుతాయా? కొంతమందికి నిజం అవుతాయి, కొంతమందికి నిజం కావు. కొంతమంది ఎప్పుడు కూడా కళల్లోనే ఉండిపోతుంటారు, వాళ్ళ కళలలోనే ఉండిపోతారు, కానీ నిజానికి మాత్రం కాకుండా మనం కష్టపడాలి. కష్టపడితేనే మనం అనుకున్న దానిని సాధించగలం. కష్టపడకుంటే మనం అనుకున్న దానిని సాధించలేము. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. నిరంతరము ఎప్పుడు నిరంతరము కఠోర సాధనతో, ఘోరమైనటువంటి సాధనతో. చూడండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి దానినైనా కూడా లెక్క చేయకుండా ఏం చేశాడు, తన యొక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం అంటే ప్రపంచవ్యాప్తం చేసి అందరి మన్ననలను అందుకున్నాడు. అందరి మన్ననలను కూడా అందుకున్నాడు. ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. చిన్నారులు అంటే పిల్లలంటే ఇతనికి చాలా ఇష్టం. నెహ్రూకు ఏ విధంగా చిన్న పిల్లలంటే ఇష్టమో ఈ అబ్దుల్ కలాంకి కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణగా తీసుకోవాలి. ఆయన విద్యాభ్యాసం లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం. మరి ఆయన యొక్క విద్యాభ్యాసం మరియు లక్ష్య సాధన, ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాడు, మరి అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా చదువుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి ఏ రంగంలోనికి వెళ్ళాడు అనే దాని గురించి మనము ఈ పాఠంలో చదువుకుందాం. మనం రేపటి క్లాస్ లో ఈ పాఠాన్ని చదువుకుందాం. ధన్యవాదాలు.